అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. గాఢమైన చీకటి విస్తరించిన రాత్రి నగరంలోని వీధులు వెలవెలబోతూ ఖాళీగా కనిపిస్తున్నాయి. విజయ్, ఓ క్యాబ్ డ్రైవర్, తాను చేసుకున్న రోజు చివరి రైడ్ కోసం ఎదురు చేస్తున్నాడు. రాత్రి 12 దాటిపోగా ఒక బుకింగ్ రావడంతో అతను కారు ఆపి ఆ స్ట్రీట్కి తీసుకెళ్ళాడు. స్ట్రీట్ లైట్ మసకబారిన వెలుతురులో తెల్లని షర్ట్ వేసుకొని పొడవాటి శరీరాకృతితో ఓ వ్యక్తి నిలబడి ఉన్నాడు. విజయ్ కారు ఆపగానే అతనును కిందకి రావాలి కూర్చున్నాడు. నర్సేపురం హౌసింగ్ కాలనీలో తీసుకెళ్ళండి అని అతని స్వరంలో ఓ గంభీరత. అది నగరానికి వెలుపల ఉన్న ప్రదేశం. కానీ రాత్రి కావడం, స్ట్రేంజ్గా కనిపించే అతని ఆత్మవిశ్వాసం విజయ్కి కాస్త అసహనం అనిపించింది. అయినా చివరి రైడ్ అని నిర్లక్ష్యంగా కారును ముందుకు జరిపాడు. రైడ్ మొదలైన కొద్దిసేపటికే అనేక విచిత్రమైన అనుభవాలు మొదలయ్యాయి. వెనక కూర్చున్న వ్యక్తి అద్దంలో కనిపించటం లేదు. వెనక చూస్తే సాధారణంగా ఉన్నాడు. కానీ రేర్ వ్యూ మిర్రర్లో అతని పరాచకమే లేదు. విజయ్ను స్వల్పంగా భయపడేలా చేసింది. తన మైండ్ ఎక్కువగా రియాక్ట్ అవుతుందనుకొని మ్యూజిక్ ఆన్ చేశాడు. కానీ రేడియో ఓ విచిత్రమైన పురాతన చింతకీ రాగాన్ని మాత్రమే ప్లే చేస్తుంది. ఈ పాట నాకెందుకు కనిపిస్తుంది? విజయ్ మౌనంగా అనుకున్నాడు. దారిలో ఉన్న రహదారి కదులుతున్నట్లుగా అనిపించింది. కారు వేగాన్ని పెంచినా దారి ఎప్పటికీ పూర్తవ్వట్లేదు. ఒక్కసారిగా అతని మొబైల్ ఫోన్ ఫ్లాష్ చేయడంతో విజయ్ వెనక్కి తిరిగి చూడగా వెనక ఉన్న ప్రయాణికుడు కనిపించలేదు. గుండె దడదడమంటూ అతను తలుపు ఓపెన్ చేసి చూశాడు. కానీ వెనక సీట్లో ఎవరూ లేరు. ఇదేంటి? నేను వాడిని కారులోనే ఎక్కించుకున్నాను కదా. అక్కడికి వెళ్ళగానే నర్సాపురం హౌసింగ్ కాలనీ అనే చోటు గేటు ముందు తన కారు ఆపాడు. కానీ అక్కడ ఉన్న భవనాలు పాడుపడిపోయి చెట్లు పొదల్లో కూరుకుపోయినట్లుగా కనిపిస్తున్నాయి. ఇదేమిటి? ఇక్కడ ఎవరు నివసిస్తున్నారు అని అనుకున్నాడు. మీరు రావాలనే నేను రప్పించాను. వెనక నుంచి ఓ గంభీర స్వరం. విజయ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూశాడు. అతను అదే ప్రయాణికుడు. కానీ ఇప్పుడు అతనికి ముఖమంతా కుళ్ళిపోయి, గోర్లు పెరిగిపోయి, రెడ్ ఐస్తో భయంకరంగా ఉన్నాడు. ఇక్కడ నేను 20 ఏళ్ల క్రితం మరణించాను. ప్రతి సంవత్సరం ఒక క్యాబ్ డ్రైవర్కి ఇదే గతి. నువ్వు ఈసారి బలి అంటూ అతను విజయ్పై దూకాడు. నగరంలో ఆ రాత్రి ఆ క్యాబ్ తిరిగి కనిపించలేదు. విజయ్ ఆఖరి రైడ్ నిజంగానే అతనికి ఆఖరి రైడ్ అయిపోయింది.